కమిషన్ సహాయంతో హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను చోరీ చేసిందని, లోక్సభ ఎన్నికల్లోనూ ఓట్లను దొంగిలించిందని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తూ ఉన్నారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ బీహార్లో చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో విపక్ష ఇండి కూటమి నేతలు పాల్గొంటున్నారు. యాత్రలో తమిళనాడు సీఎం స్టాలిన్ పాల్గొనడంతో ఆయనకు బీజేపీ నేతలు సవాల్ విసిరారు. గత లోక్సభ ఎన్నికలు సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ సహా విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ సాయంతో హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను చోరీ చేసిందని, లోక్సభ ఎన్నికల్లోనూ ఓట్లను దొంగిలించిందని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ కొత్త ఓటర్లు వచ్చారో అక్కడ బీజేపీ విజయం సాధించిందని రాహుల్ గాంధీ విమర్శించారు. అయితే బీహార్లో ఇలా చేసేందుకు ప్రజలు అనుమతించారని రాహుల్ గాంధీ చెబుతున్నారు. అంబానీ, అదానీలకు ఓట్లు అవసరం లేదని, బీహార్ యువత, రైతులు, కార్మికులు, దళితులకు అవసరమని రాహుల్ అంటున్నారు. ఓట్లు చోరీ చేసేందుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లకు కేసుల నుంచి రక్షణ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023లో చట్టం తీసుకొచ్చిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ అధికారులు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలని, ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై ఎప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మరోసారి హెచ్చరించారు. ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. బీహార్లో ఓట్ల చోరీ జరగనివ్వమని విపక్షాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ భారీ యాత్ర నిర్వహిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓటరు జాబితా సమగ్ర సవరణ ద్వారా పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ ఓటర్ అధికార యాత్ర 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల దూరం సాగనుండగా 25 జిల్లాల మీదుగా కొనసాగుతోంది. వచ్చే నెల 1న పాట్నాలో నిర్వహించే భారీ సభతో రాహుల్ యాత్ర ముగియనుంది. రాహుల్తో పాటు విపక్ష ఇండి కూటమిలో భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, 3 వామపక్ష పార్టీల నేతలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో పలువురు హస్తం పార్టీ నేతలతో పాటు విపక్ష కూటమి ఇండి బ్లాక్ నాయకులు కూడా పాల్గొంటున్నారు. బీహార్లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రకు డీఎంకే పార్టీ అధినేత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంఘీభావం ప్రకటించారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ పర్యటనపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీహార్ పర్యటన నేపథ్యంలో సీఎం స్టాలిన్కు బీజేపీ నేతలు ఓ సవాల్ విసిరారు. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి మాట్లాడిన మీ కుమారుడి మాటలను అక్కడ ప్రస్తావించే ధైర్యం మీకుందా అని బీజేపీ నేతలు స్టాలిన్కు సవాల్ విసిరారు. బీహారీలను తక్కువ చేస్తూ మీ బంధువు డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలను మీరు అక్కడ ప్రస్తావించగలరా అని బీజేపీ తమిళనాడు నేత నారాయణన్ తిరుపతి, అన్నామలైలు స్టాలిన్కు సవాల్ విసిరారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడులోని స్టాలిన్ సర్కారుకు గత కొంతకాలంగా త్రిభాషా విధానం, డీలిమిటేషన్ ప్రక్రియ, నిధుల కేటాయింపులకు సంబంధించిన అంశాల్లో వివాదం కొనసాగుతోంది. బీజేపీ, డీఎంకే అగ్రనేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పటికీ బీజేపీ, డీఎంకే నేతల మధ్య ఆయా అంశాలపై తరచుగా పరస్పర ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రలో తమిళనాడు సీఎం స్టాలిన్ పాల్గొనడంతో ఆయనను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు, సవాళ్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అధికార, విపక్ష కూటముల్లోని కీలక నేతలు ప్రచారం చేస్తుండటంతో ఎన్నికలు జరిగే రాష్ట్రమే కాదు, దేశ రాజకీయాలు సైతం హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీకి వ్యతిరేకంగా బీహార్లో చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో విపక్ష కూటమికి చెందిన కీలక నేతలు కూడా పాల్గొంటూ ఉండడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. బీహార్ పర్యటనలో రాహుల్ కు మద్దతుగా పాల్గొన్న స్టాలిన్ కు బీజేపీ నేతలు సవాలు విసరడం హాట్ టాపిక్ గా మారింది.